UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ ఆయుష్మాన్. సో ఈ రోజు మనము స్టాక్ మార్కెట్ అప్డేట్స్ చూద్దాము, అలాగే రేపు మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి దాని గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఇక్కడ మనం నిఫ్టీలో డైలీ చార్ట్ చూసుకుంటే కనుక మళ్ళీ మనకు నిన్న ఎక్కడైతే మార్కెట్ క్లోజింగ్ ఇచ్చిందో దానిపైన గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అక్కడనే క్లోజ్ అవడం జరిగింది. దాదాపు ఏంటంటే మార్కెట్ ఇంకా బుల్లిష్ ట్రెండ్లోనే ఉంది అని మనకు తెలిసినట్టు. ఇంతకుముందు మనం చూసాము, ఎప్పుడైతే మనకు క్లియర్ బ్రేక్అవుట్ ఇచ్చిందో అప్పుడే మనం అనుకున్నాము ఈజీగా 200-300 పాయింట్స్ మొమెంటం అనేది నిఫ్టీలో చూడడానికి ఛాన్సెస్ మాత్రం ఉంటాయని. ఎందుకంటే పైన ఎటువంటి రెసిస్టెన్స్ లెవెల్ లేదు కాబట్టి మనం ఇక్కడ కొంచెం కాషియస్ గానే ట్రేడ్ చేస్తూ ఉండాలి. 5 minutes చార్ట్ లో కూడా ఒకసారి మనం క్లారిటీగా చూసుకుంటే కనుక నిన్నటి క్లోజ్ నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ మనకు గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మార్నింగ్లో ఫస్ట్ సెషన్లో కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉండింది, ఎక్కువ ఏమీ మొమెంటం ఇవ్వలేదు. దాని తర్వాత మార్కెట్ కొద్దిగా ఫాల్ అయింది. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ అక్కడనే కన్సాలిడేట్ చేసి అక్కడనే మార్కెట్ అనేది క్లోజ్ అవడం జరిగింది. ఇలా ఎందుకు జరిగింది అంటే ఆల్రెడీ మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పాము, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతే మూవ్మెంట్ రావడం కొంచెం కష్టంగా ఉంటుంది అని. ఎందుకంటే ఆల్రెడీ ఆ డిస్కౌంట్ అక్కడ ఇచ్చేస్తుంది కాబట్టి ఎవరైతే మార్కెట్ పైకి వెళ్ళాలని అనుకుంటున్నారో, ఆపరేటర్స్ ఎవరైతే అంటారో వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మార్కెట్ని గ్యాప్ అప్ ఓపెన్ చేసి పైకి తీసుకెళ్లారు కాబట్టి మొమెంటం రావడం కష్టము. మొమెంటం మనకి ఇప్పుడు రావాలి అంటే మళ్ళీ రేపు కూడా మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్ దగ్గర ఫ్లాట్గా ఓపెన్ అయింది, ఫ్లాట్గా ఓపెన్ అయిన తర్వాత ఇలాంటి కన్సాలిడేషన్ చేసి దీన్ని ఒకవేళ మంచి క్లియర్ బ్రేక్అవుట్ కనుక వేస్తే తప్పకుండా అక్కడ మనం ఒక 50 పాయింట్స్ కోసం ఒక చిన్న ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదే మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఈ లెవెల్ దగ్గర సమ్వేర్ అరౌండ్ ఇయర్ అంటే అప్పుడు మనం మళ్ళీ అక్కడ కన్సాలిడేషన్ చేసి ఎవరైతే బయింగ్ ఇంట్రెస్ట్ మిస్ చేస్తారో వాళ్ళందరూ కూడా అక్కడ బై ఆర్డర్స్ ప్లేస్ చేస్తారు కాబట్టి అక్కడ నుంచి మళ్ళీ ఒక మంచి మొమెంటం వచ్చే ఛాన్స్ మాత్రం ఉంటుంది మార్కెట్కి. ఇవాళ హై కూడా బ్రేక్ చేయడానికి ఛాన్సెస్ మాత్రం ఉంటాయి. కానీ అదే మళ్ళీ రేపు గ్యాప్ ఓపెన్ అయింది అంటే ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ కొద్దిగా కిందికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ ఒకవేళ రీబౌండ్ అవుతుందంటే అక్కడ మనం ఒక చిన్న ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. కానీ గ్యాప్ ఓపెన్ అయినప్పుడు మాత్రము కాస్త మనం మన క్వాంటిటీస్ని తగ్గించుకొని అక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి. అంతేకాకుండా మీరు మార్కెట్లో ట్రేడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీ ప్రైస్ యాక్షన్ని, మీ స్ట్రాటజీస్ అన్నిటి దృష్టిలో పెట్టుకోవాలి. అలానే వాల్యూమ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మనకు ఇక్కడ ఎండింగ్ సెకండ్ హాఫ్ లో మార్కెట్ క్లోజింగ్ అవర్స్ లో ఎలా అయితే వాల్యూమ్స్ అనేది ఇక్కడ పెరిగాయో అలా మనకు వాల్యూమ్స్ మధ్యలో కూడా పెరిగినప్పుడే మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకుంటే ఏంటంటే మొమెంటం ఫాస్ట్ గా వస్తుంది. మొమెంటం ఫాస్ట్ గా వచ్చినప్పుడు మనకు ప్రాఫిట్స్ కూడా ఫాస్ట్ గా వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇదంతా కూడా చూసుకొని సినారియోని ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయినప్పుడే మార్కెట్లో ట్రేడ్ తీసుకోవాలి. ఎవ్రీ టైం తీసుకుంటే ఏంటంటే మీకు బ్రోకరేజ్ ఛార్జెస్ వెళ్తాయి, లాసెస్ అయితే తప్ప ప్రాఫిట్స్ కావడం చాలా కష్టం అనమాట. సో రేపు మార్కెట్లో ఏం జరగబోతుంది అని మీరు అనుకుంటున్నారు అది కూడా కింద కామెంట్ చేసి తెలియజేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.